హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను స్ట్రీట్ స్టైల్ పకోడీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే ఒక 4-5 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి. వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడైతే ఒక మెయిన్ ట్రిక్ అండి ఇది. ఒక అర చెంచా సాల్ట్ అయితే వేసుకొని గట్టిగా ఇలా పిసుకుతూ కలిపేయాలండి. దీనివల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. దీన్ని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టుకొని పిండి అయితే జల్లెడ పట్టుకుంటున్నాను. శనగపిండి ఎప్పుడైనా జల్లించుకొనే తీసుకోవాలి, లేకపోతే ఇందులో ఉండలుగా ఉంటుంది కదా. తర్వాత ఈ పిండిని తీసుకొని కలుపుకున్న ఆనియన్ మిశ్రమంలో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. నాకైతే ఇది మా మామయ్య చెప్పారండి, నేను వంట నేర్చుకునే కొత్తలో. ఆయనైతే ఇప్పుడు మాతో లేరు, కానీ ఈ వంట చేసిన ప్రతిసారి గుర్తొస్తారండి. ఇంకా దీనిలో అయితే పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలి. మసాలాలు ఏమీ వేయకున్నా బాగుంటుంది, కానీ మా వాళ్ళకి కొంచెం స్పైసీగా ఇష్టం అండి. ఇంకా దీనిలో అయితే 4 రెమ్మల ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఈ మిశ్రమం అంతా కలిసిన తర్వాత దీనిలో ఇంకా ఎంత అయితే పిండి పడుతుందో అలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. నాకైతే ఒక 1/4 కిలో పిండి వరకు పట్టిందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా అవసరమైతే కొంచెం చెయ్యి తడుపుకునేంత వరకు వాటర్ మాత్రమే వేసుకొని కలిపేయాలండి. ఈ మిశ్రమాన్ని ఎంత మంచిగా కలిపితే పకోడీ అంత టేస్ట్గా వస్తుందండి. ఇంకా పిండి అయితే ఎంత పడుతుందో అంతవరకు మాత్రమే వేసుకోండి, ఎక్కువగా వేయకూడదు, మెత్తగా వస్తాయి. ఇంకా రెండవ టిప్ ఏంటంటే పిండిని గట్టిగానే కలుపుకోవాలండి, లూజ్గా కలుపుకోవద్దు. గట్టిగా కలుపుకోవడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయండి పకోడీ. ఇంకా ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో సరిపడేంత ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఈ పకోడీని అయితే విడివిడిగా వేసుకోండి. కళాయిలో ఎంత పడుతుందో అంత మాత్రమే వేసుకోండి, అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత వెంటనే కదపకుండా కొంచెం ఒక 2 నిమిషాలు ఆగి ఇలా చిన్నగా గంటెతోని అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోండి. సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిగతా పిండిని కూడా తీసుకొని అలాగే విడివిడిగా వేసుకోండి. ఇలా వేళ్ళని కదుపుతూ వేసుకోవడం వల్ల మంచిగా విడివిడిగా వస్తుందండి. ఆయిల్లో ఎంత పడుతుందో అంతవరకు వేసుకొని మళ్ళీ ఇందాకట్లాగానే సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇందాక తీసి పక్కన పెట్టుకున్న ఆ పకోడీని కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు రెండింటిని కలిపి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై కానివ్వండి. మొత్తం అయితే మీడియం ఫ్లేమ్ మీద సిమ్లో మాత్రమే చేయండి, మంచిగా ఫ్రై అవుతుంది లోపల కూడా. ఇంకా చూడ్డానికి ఎంత బాగుందో కదా. ఇలా చల్లటి వాతావరణానికి వేడివేడిగా పకోడీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.